చేస్తారు. అసలు ఈ పని చేయడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అయినా చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం, అంత నా కర్మ. ఎక్కడికి వెళ్తున్నానో చెప్తేనే గాని ఇంట్లో వాళ్ళు గడప దాటనివ్వరు. తీరా తప్పించుకుని అక్కడికెళ్తే ఆ సారదనేవాడు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి విసిగిస్తూనే ఉంటాడు. ఇది సరిపోదన్నట్టు ఇంట్లో లక్ష్మి, బయట దేవ చంపుకు తింటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా దొంగచాటుగా పని చేసుకోవాలి? ఇవన్నీ భరిస్తూ ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ కష్టం నా కూతురు పడకూడదు. నాకున్న ఒకే ఒక్క ఆస్తి నా కూతురు. అయ్యో, అప్పుడే 8:30 అయింది. ఇప్పుడు కిందికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ఈ గంట నుంచి దాటుకుని వెళ్ళటానికి ఎంత టైం పడుతుందో ఏమో. భగవంతుడా, ఈ రోజు నువ్వే కాపాడాలి. కరెక్ట్ గా బయలుదేరే టైంకి ఫోన్ చేశాను. ఎవరై ఉంటారు? ఆ సారథియేనా? అయ్యో, బాస్ ఫోన్ చేస్తున్నారేంటి? ఇన్ని రోజులు పనికి ఎందుకు రాలేదని అడుగుతారా? లేదంటే అసలు పేరు తెలిసి అబద్ధం చెప్పానని నిలదీయడానికి ఫోన్ చేస్తున్నారా? ఇప్పుడు ఏం చేయాలి? లిఫ్ట్ చేయాలా వద్దా? ఇలా లిఫ్ట్ చేయకపోతే ఏమనుకుంటారు? ఎందుకు ఫోన్ చేశారో ఏంటో. నమస్తే సార్, ఆల్రెడీ బయలుదేరాను సార్. ఇంకో 10 నిమిషాలు అక్కడ ఉంటాను. సారీ సార్, నా పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. నా కూతురు చిన్నపిల్ల. మా ఆయన గురించి మీకు ఇదివరకే చెప్పాను. నేను సంపాదించిందంతా ఆయన తాగుడికే సరిపోతుంది. ఇదంతా సరిచేయటానికి నానా అవస్థలు పడ్డాను. అందుకే 2-3 రోజుల నుంచి పనికి రావడానికి ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ సార్, దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. అయ్యో మాలిని, ఒక్క నిమిషం ఆగమ్మా. కాస్త నేను మాట్లాడడానికి టైం ఇస్తావా? సారీ సార్, నేను చేసింది తప్పు, అందుకే క్షమాపణలు అడుగుతున్నాను. అయ్యో పర్వాలేదమ్మా. నీ కూతురు కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో నేను కళ్ళారా చూశాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. మీకు చాలా పెద్ద మనసు సార్, అందుకే నా బాధలు మీకు ఈజీగా అర్థమవుతున్నాయి. ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను సార్. అక్కర్లేదమ్మా,